హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. జీవితంలో కొన్ని కోల్పోవాలంట, వాస్తవానికి కూడా కొన్ని కోల్పోతూ ఉంటామట. కానీ కోల్పోయామని అక్కడే ఆగిపోకుండా అందులో నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలట. అలా కోలుకోవాలి అని అంటే చాలామంది కోపంగా పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బలంగా పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి కోపంగా కాకుండా, బలంగా కాకుండా శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాడో కోల్పోయిన వాటినన్నింటినీ కోరుకున్న వాటినన్నింటినీ గెలుపొందడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందంట. చాలా వరకు మందందరూ అక్కడే ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే కారణం లేకుండా వచ్చే కోపము. ఆ కారణం లేకుండా వచ్చే కోపం ద్వారా ఈరోజు మనిషి వికలమైపోతూ ఉన్నాడు. కాబట్టి కొంచెం ఓపికగా ఉండే ప్రయత్నం చెయ్యి, అద్భుతంగా ఎదగగలుగుతావు. ఎందుకు అనంటే నీటికి బండని పగలగొట్టే శక్తి లేకపోయినా సరే ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ డ్రాపింగ్ అనేది ఆ ఎంత పెద్ద రాయినైనా కానీ చీల్చి వేస్తూ ఉంటుందంట. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అలాగే నీ జీవితంలో కూడా ఏ పని చేస్తున్నా కానీ దానిపైన శ్రద్ధతో చేసే పని చేయి, అద్భుతంగా దానిలో విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించు మిత్రమా, ఒక్కసారి అన్నీ ఉన్నాయి కానీ నీకు శ్రద్ధ ఉందా లేదా?